హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేను 6 to 7 ఇయర్స్ పాపకి ఫ్రాక్ అయితే కటింగ్ చేయబోతున్నానండి. అది ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ నేను 2 పీసులు అనేది ఇలా విడివిడిగా కటింగ్ చేసి పెట్టుకున్నానండి. ఎందుకు అంటే బ్యాక్ సైడ్ మనకి జిప్ వస్తుంది కాబట్టి జిప్పుకి ఎక్స్ట్రాగా క్లాత్ అనేది వదిలిపెట్టుకోవాలి. ఇలా 1 ఇంచ్ వరకు వదిలిపెట్టుకోవాలి. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర ఖర్చు, నడుము దగ్గర ఖర్చు కలిపి 12 ఇంచులకు పెట్టుకోవాలి. ఇక్కడ నాకు 11 ఇంచులు మాత్రమే బాడీ పొడవు చెప్పారు. అయితే మనకి షోల్డర్ దగ్గర ఖర్చు కావాలి, కింద వైపున నడుము దగ్గర జాయింట్ వేసుకోవడానికి ఖర్చు కావాలి కాబట్టి 12 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నాను. ఇదే 12 ఇంచులకి ఇక్కడ కూడా మార్కింగ్ పెట్టేసుకొని స్కేల్తో స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలాగా. ఇప్పుడు చెస్ట్ లూజు, నడుము లూజు, అలాగే షోల్డర్ మార్కింగ్ పెట్టుకోవాలి. అయితే ఫస్ట్ మనము నడుము లూజుకి మార్కింగ్ పెట్టుకుందాం. నడుము లూజు 14 ఇంచులు. 14 ఇంచులు అంటే 14ల సగము 7 ఇంచులు. ఇలా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. సైడ్ ఖర్చు కోసము 2 ఇంచులు ఎక్స్ట్రాగా మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే చెస్ట్ లూజ్ వచ్చి 7.5 ఇంచులు. ఖర్చు కోసము 2 ఇంచులు ఎక్స్ట్రా. ఇలా సైడ్కి లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక ఇప్పుడు షోల్డర్ని డ్రా చేసుకోవాలి. షోల్డర్ వచ్చి 5.75 ఇంచులు. ఈ 5.75 ఇంచులు ఇక్కడ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ షోల్డర్ వచ్చేసి 3 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్మ్ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ మార్కింగ్ ఇదిగోండి 5.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బాక్స్ లాగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలాగా ఆర్మ్ రౌండ్కి ఇలాగా డ్రా చేసుకోవాలి. ఇందులోనే ఫ్రంట్కి కూడా ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి. నెక్ అయితే ఇప్పుడు నేను పొడవు అనేది ఏం పెట్టట్లేదండి. బక్రం పీస్ అనేది యాడ్ చేసుకొని నెక్నైతే ఇక్కడ నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనము బ్యాక్ కూడా అంతేనండి. బ్యాక్ కూడా మనకి ఎంత లెంత్ కావాలి అంటే జిప్పు కోసం ఇక్కడ పైన ఖర్చుతో కలిపి 3 ఇంచులకి, లేదు అనుకుంటే ఇంకేమైనా మోడల్ కావాలి అనుకుంటే మోడల్ అయినా పెట్టుకోవచ్చు. జిప్పు పెట్టుకునే వాళ్ళు 3 ఇంచులు పెట్టుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను బ్యాక్ కూడా ఏం మీకు చూపించట్లేదండి. బక్రం పీస్ యాడ్ చేసుకొని ఎంత పెట్టాలి ఏంటి అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే కటింగ్ చేసుకోవాలి. ఈ సైడ్కి వచ్చేసరికి జస్ట్ 1/4 ఇంచ్ అనేది క్రాస్గా కటింగ్ చేసుకోండి. ఫ్రాక్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ షోల్డర్ దగ్గర మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ ఒక ఖర్చు పెట్టేసుకొని ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక ఖర్చు పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసేసి ఈ ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది కటింగ్ చేసుకోవాలి.
ఇలాగా ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇలాగా కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ తెలియడం కోసం ఇక్కడ ఇలాగా ఫ్రంట్ ఈ పీస్కి వచ్చి బ్యాక్ అని ఇలాగా రాసి పెట్టుకున్నారు అంటే గుర్తుంటుంది. ఇప్పుడు నడుము దగ్గర నుండి ఫ్లోర్ లెంత్ వరకు ఈ లైనింగ్ పీస్ అనేది కట్ చేసుకోవాలి. మొత్తం టోటల్ మనకి పొడవు వచ్చేసి ఇదిగోండి ఇలా పెట్టేసుకొని టోటల్ పొడవు వచ్చి 25 ఇంచులు పెట్టుకోవాలి. 25 ఇంచులు ఇక్కడికి వస్తుంది. ఈ పై వైపున ఖర్చు అలాగే మనకి కింది వైపున ఫోల్డింగ్ పెట్టుకోవడానికి ఖర్చు కావాలి కాబట్టి మొత్తము 27 ఇంచులకి కటింగ్ చేసుకోవాలి. ఈ 27 ఇంచులకి ఇక్కడ మనం మార్కింగ్ పెట్టేసుకొని డబల్ ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. క్లాత్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ పెట్టేసుకోవాలి. ఇలాగా ఇక్కడ వరకు కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని మీరు పావడా కటింగ్ కావాలి అంటే పీసులుగా 6 పీసెస్ వస్తాయి కదా, అలా కావాలి అనుకుంటే అలాగైనా కటింగ్ అయితే చేసుకోవచ్చు. లేదు ఇలాగే పెట్టేసుకొని నడుం దగ్గర చిన్న ఫ్రిల్ అయితే పెట్టుకుంటాము అనుకున్నా ఇలా కూడా కటింగ్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న ఫ్రిల్ పెడుతున్నానండి, దానికోసం ఇలాగా కటింగ్ చేసేస్తున్నా. అంటే మధ్యలోకి 2 పీసులుగా విడివిడిగా కటింగ్ చేస్తున్నా. ఇది లైనింగ్ కటింగ్. హ్యాండ్స్కి అయితే లైనింగ్ ఏం లేదండి. హ్యాండ్స్కి వచ్చి మనకి అంబ్రెల్లా కటింగ్ పెట్టమన్నారు, అందుకని చెప్పి నేను హ్యాండ్కి అయితే లైనింగ్ ఏం వేయట్లేదండి. ఇది మెయిన్ పీసు. ఈ మెయిన్ పీస్ని ఇప్పుడు మనకి ఈ కింది వైపున 5 లేయర్లు వచ్చేలాగా, అంటే స్టెప్స్ 5 స్టెప్పులు వచ్చేలాగా మనకి ఫ్రిల్ పెట్టి ఫ్రాక్ అయితే కుట్టమన్నారు. సో దానికి కూడా మనం ఎంతెంత లెంత్ తీసుకోవాలి అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. బాడీ పార్ట్ కోసం ముందుగా మనకి ఇక్కడ ఈ ఆకులు అనేది కనిపిస్తున్నాయి కదా, అంటే ఇలా పై వైపుకి చూపిస్తున్నాయి. ఈ ఆకులు ఎటైతే ఉన్నాయో అటు మనము ఇలా క్లాత్ని ఫోల్డింగ్లో మడత పెట్టేసుకోవాలి. ఇలా క్లాత్ని పెట్టేసుకొని ఇక్కడ మనకి వెడల్పు అనేది సరిపోతుందా లేదా అని చూసుకోవాలి. అయితే మీరు ఫ్రంట్ పార్ట్ని ఎప్పుడూ చూడకూడదండి, బ్యాక్ పార్ట్ పెట్టే చూసుకోవాలి. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్లో ఎక్స్ట్రా క్లాత్ అనేది జిప్ కోసం కానివ్వండి, ఉక్స్ కోసం కానివ్వండి వదిలిపెట్టుకుంటాం కాబట్టి బ్యాక్ పార్ట్నే ఎప్పుడైనా కొలత అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి సైడ్ కొంచెం ఎక్స్ట్రానే ఉంది మనకి మెయిన్ పీస్ అనేది. సో ఇప్పుడు మనం ఇక్కడ వరకు కరెక్ట్గా క్లాత్ని స్ట్రైట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ క్లాత్ ఒక 6 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఎప్పుడైనా కటింగ్ చేసుకోవాలండి, కరెక్ట్గా కటింగ్ అయితే చేసుకోవద్దు. ఇలాగా బాడీ పార్ట్ అయితే కటింగ్ చేసేసాము. ఇప్పుడు ఈ లీఫ్ని ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి ఫోల్డింగ్ పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ అనేది నీట్గా పెట్టుకోవాలి. పెట్టేసుకొని టేప్తో ఇక్కడి నుంచి ఫస్ట్ అయితే బాడీ మొత్తం ఫుల్ పొడవు అనేది మనకి 36 వచ్చిందండి. ఈ 36కి సరిపోయేలాగా బాడీ పార్ట్ అయితే మనము 36లో
36లో 11 తీసేసాము. సో 36లో 11 తీసేస్తే ఈ మిగిలిన 25 ఇంచుల్ని కరెక్ట్గా మనం ఇప్పుడు 5 భాగాలు చేసుకోవాలి. 25 ఇంచుల్ని 5 భాగాలు చేసుకోవాలి. అయితే కరెక్ట్గా 5 భాగాలు చేయకూడదు. 5 భాగాలని 25లో 5 భాగాలు చేస్తే సరిపోతుంది. 5 5లు 25 సరిపోతుంది. సో ఖర్చుతో కలిపి మనం ఇప్పుడు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ 6 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ కింది వైపున 1/2 ఇంచు, పై వైపున 1/2 ఇంచు పోతుంది కాబట్టి 6 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా మార్కింగ్ చేసుకొని ఈ పీస్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఇలాగే రెండవ స్టెప్ కోసం ఎక్స్ట్రాగా ఇలాగే 6 ఇంచులు పెట్టుకొని మనం మధ్యలో జాయింట్ చేసుకోవాల్సి వస్తుందండి. ఎందుకు అంటే మనం ఈ డిజైన్ ప్రకారమే మనం కుట్టుకోవాలి కాబట్టి. లేదు అనుకుంటే ఇలా స్ట్రైట్గా కటింగ్ చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ఈ కనిపిస్తున్న ఈ డిజైన్ అనేది కిందకి పడిపోయినట్లుగా అనిపిస్తుంది. అంటే మీకు కనిపిస్తుందా, ఇలా వస్తుందన్నమాట. డ్రెస్కి మనం ఇలా కుట్టినప్పుడు ఇవనేది ఇలా వస్తాయి డైరెక్షన్లో. సో అలా కాకుండా మనకి డ్రెస్కి ఇలాగే కనిపించాలి కాబట్టి నేను ఇదే విధంగా పెట్టి మొత్తం ఈ పీసులన్నీ ఎన్ని కట్ చేసుకోవాలనేది చెప్తానండి. మొత్తం పీసులు అయితే ఇప్పుడు మనకి 5 స్టెప్పులు రావాలి కాబట్టి 5 స్టెప్పులకి సరిపోయేన్ని పీసులు కట్ చేస్తాను. 6 ఇంచుల లెక్కన ఖర్చుతో కలిపి ఒక్కొక్క పీసు 6 ఇంచులు పెట్టానండి. 6 ఇంచుల లెక్కన ఇక్కడ నేను 9 పీసులు అనేది కట్ చేశాను. ఈ 9 పీసులు అన్నీ పట్టవండి. ఎందుకు అంటే మనకి ఫ్రిల్లు తక్కువ కాకుండా కొంచెం ఎక్కువ క్లాత్నే పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఇందులో మనము అడ్జస్ట్ చేసుకొని మిగిలిన క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బ్యాక్ సైడ్కి కట్టుకోవడానికి నాడాల కోసము ఇక్కడ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఇదిగోండి 3 ఇంచులు పెట్టుకోవాలి. 3 ఇంచులు పెట్టేసుకొని డబల్ ఫోల్డ్ మీద కుట్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇది బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కట్టుకోవడం కోసం ఇలా ఫోల్డింగ్ పెట్టి కుట్ అనేది వేసేసుకోవాలి. ఇందులోనే హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. ఇదిగోండి హ్యాండ్ అంబ్రెల్లా కటింగ్ అయితే పెట్టేశాను. ఇది నేను మీకు కటింగ్ వీడియో చూపించలేదండి. ఇక్కడ ఒక సైడ్ ఎక్కువ ఉండేలాగా తీసుకున్నాను, ఇంకొక సైడ్ తక్కువ ఉండేలాగా తీసుకున్నాను. ఈ మధ్యలో ఈ విధంగా 1.5 ఇంచు వెడల్పు పెట్టేసుకొని కటింగ్ చేసేసుకున్నాను. అలాగే మనకి హ్యాండ్ 2 స్టెప్పులు కావాలి కాబట్టి ఈ క్లాత్ కన్నా ఇది మొత్తం 6 ఇంచులు తీసుకున్నానండి. ఇక్కడ నుంచి ఇలా 6 ఇంచులు తీసుకొని ఇలా రౌండ్గా కటింగ్ అయితే చేసేసాను. సో 6 ఇంచులు, ఇది 5 ఇంచులు పెట్టుకున్నానండి. 1 ఇంచు తగ్గించి సేమ్ ఇలాగే పెట్టుకొని కటింగ్ అయితే చేసేసాను. మనకి డబల్ హ్యాండ్ కావాలి కాబట్టి ఇలా కటింగ్ అయితే చేశానండి. ఇప్పుడు మనం దీని చుట్టూ ఇంకా నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.